ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు సెకండ్ సర్గను 25 శ్లోకా నుంచి. రావణాసుడికి హితం కోరుకున్న విభీషణుడు అక్కడున్న పరిస్థితుల్ని గమనించుకుని హితకరంగా చెప్తాడు. ఏమని అంటే, సీతాదేవిని సత్కరించుకుని ఆవిడ్ని రాముడికి సమర్పించేసుకో, అప్పుడే నీకు సుఖాలు కలుగుతాయి. లేదా ఆ వైరభావంతో ఉండి ఇలా నువ్వు చెయ్యకపోతే రాముడొక్క బాణాల పరంపర లంక అంతా కూడా వ్యాపించిపోతుంది. లంకలోని రాక్షసులందరి యొక్క శిరస్సులు కూడా ఖండించి వేయబడతాయి అని. యావన్నగావాహ కపయో మహాబలా హరీంద్రతుల్య నఖద్రష్టయోధినః లంకాం సమాక్రమ్య వినాశయంతి తే తావత్రుతం దేహి రఘుత్తమాయతాం. మహాబలశాలులు, సింహంలాగా పరాక్రమ కలిగి ఉన్నవాళ్ళు, ఎలా అయితే వానరులకి ఆ నఖములు దంతాలే ఆయుధాలుగా ఉన్నవాళ్ళు, ఈ కపువర్లందరూ కూడా మళ్ళీ లంకను ముట్టడిస్తే మొత్తం కూడా మట్టు చేసేస్తారు. అంటే ఇక్కడ ఒక్కడు వస్తేనే ఎంత ధ్వంసం చేశారు, అంతమంది వానరులు ఇప్పుడు రామకార్యాని కోసం వస్తారు, వాళ్ళందరూ వచ్చారంటే ఈ లంక మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది. అది జరక్క ముందే నువ్వే ముందుగా వెళ్ళి వేగంగా రాముడికి ఆ సీతాదేవిని సమర్పించుకో అని చెప్తాడు. జీవన్న రామేణ విమోక్షసేత్వం గుప్తః సురేంద్రైరపి శంకరేణ నా దేవరాజాంకగతో నా మృత్యోః పాతాళలోకానపి సంప్రవిష్టః. నువ్వు గనక ఒకవేళ అలా చెయ్యకపోతే ఓ అన్న, అంటే స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి నేను రక్షించాలని ప్రయత్నం చేసినా నువ్వు రక్షింపబడవు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ శంకరుడే వచ్చి నిన్ను అండగా నిలిచి ఉన్నా సరే నీ పక్కన నువ్వు రక్షింపబడవు. అంతేకాదు, నువ్వు ఇంద్రుని శరణు వేడుకుని అతను ఒడిలో నువ్వు కూర్చున్నా సరే నువ్వు రక్షింపబడవు. మృత్యుదేవత వెనకాల నువ్వు దాగి ఉన్నా సరే నువ్వు రక్షింపబడవు. పాతాళ లోకానికి చేరి ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా నువ్వు రక్షింపబడవు. అంటే నువ్వు ఎక్కడికి చేరినా రాముడి నుంచి నువ్వు తప్పించుకోలేవు, నీ ప్రాణాలతో నువ్వు బయటపడలేవు. ఇక్కడ మళ్ళీ ఇంద్ర, బ్రహ్మ, శివ ఇన్ని ఎందుకు చెప్పారు అంటే, ఉన్నది పరమాత్మ ఒక్కటి. ఆ పరమాత్మయే అనేకమవుతున్నాడు. అందుకు నువ్వు ఆ పరమాత్మతో వైరభావం పెట్టుకుని ఇంకా ఇతర ఏ ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా నువ్వు రక్షింపబడవు. ఆ పరమాత్మకే సమర్పణ భావంతో నువ్వు చేసిన తప్పును మన్నించమని సీతాదేవిని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో అప్పుడే నువ్వు రక్షింపబడతావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా రక్షింపబడతారు. లేకపోతే అది జరగని పని అని చెప్పాడు. కొన్నిసార్లు నిజాలు కాస్త కట్టుగా అనిపిస్తాయి కానీ అవి వాస్తవాలు. అది వినటానికి బాధ అనిపించినా సరే అది జరిగి తీరుతుంది. కాబట్టి దాన్ని కాస్త మళ్ళీ సర్దుకునైనా సరే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం సవరించబడతాం, లేకపోతే మనము అధోగతి పాలైపోతూ ఉంటాం. శుభం హితం పవిత్రం చ విభీషణ వచః కలః ప్రతి జగ్రాహ నైవాసు మ్రియమాన ఇవౌషధం. మరణిస్తున్నవాడు ఎలా అయితే ఔషధాన్ని స్వీకరించినా సరే పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం దేశకాల పరిస్థితులకి అనుగుణంగా, సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా అంటారు. అంటే ఔషధం ఎలా అయితే నాకు మరణకాలం ఆసన్నం అయిపోయింది, ఇప్పుడు మరణిస్తున్నాను, అప్పుడు నేను ఔషధం తీసుకున్న దాని ప్రభావం నా మీద ఏది ఉండదు. ఔషధం ఎప్పుడు తీసుకోవాలి అంటే దాని తీవ్రత నాకు మరణకాలం రాకముందు తీసుకుంటే మరణాన్ని దూరం చేస్తూ ఉంటుంది, క్రమేణా నా ఆరోగ్యం అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. మూర్ఖత్వానికి పోయి ఇలా రావణాసుడు శుభకరమైనవి, హితకరమైన పలుకులు పలుకుతూ ఉంటే విభీషుడు ఉపదేశ వాక్యాలు చెవిన పెట్టుకోలేదు, అంటే అవి వినటానికి కూడా ఇష్టపడలేదు. కాలేన నోదితో దైత్యో విభీషణ మదబ్రవీత్ మద్దత్త భోగేహ పుష్టాంగో మత్సమీపే వసవన్నపి. పైగా ఈ చెవిన పెట్టుకోలేదు కదా, విభీషణుని దూషణలాడుతూ, అంటే ఇక్కడ నువ్వు ఉన్నది నా రాజ్యంలో, నువ్వు పోషింపబడుతుంది నా దగ్గర, పైగా నువ్వు ఉన్నవి అన్నీ కూడా భోగప్రాయంగా ఇవన్నీ అనుభవిస్తుంది ఎక్కడివి అంటే నా వల్ల. అంటే ఇంత భోగప్రాయంగా నా చెంత నుండి ఇన్ని భోగాలు అనుభవిస్తూ నాకు వ్యతిరేకంగా నువ్వు పలుకుతున్నావు అని. ప్రతీపమాచార్యత్యేష మమేవ హితకారిణః మిత్రభావేన శత్రుర్మే జాతో న్యాస్త్యత్ర సంశయః.
నా వల్ల ఇన్ని భోగాలు అనుభవిస్తూ, నా రక్షణలో బ్రతుకుతూ, నువ్వు నాకు హితం అన్నట్టుగా కాకుండా, నువ్వు ఇట్లా విరుద్ధంగా మాట్లాడుతుంటే, నా కోరికకి నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. పైగా మిత్రభావం కలవాళ్ళు ఏమో మనకి స్నేహంగా ఉండి, మనకి ఆపదున్నప్పుడు మన చెంతనుంటారు. నిజమైన మిత్రుడు అయితే. కానీ నువ్వు నా చెంతనే ఉండి, నా వల్ల ఈ భోగప్రాయమన్నీ కూడా అనుభవిస్తూ, నాకు శత్రువులాగా ఉన్నావు. అందుకే నిస్సందేహంగా నువ్వు ఇచ్చిన ఈ వాక్యాలు గాని, నువ్వు చెప్పేవివన్నీ కూడా నాకు శత్రువులు పలుకుతున్నట్టుగానే ఉన్నది. అనార్యేణ కృతజ్ఞేన సంగతిర్మేన యుజ్యతే వినాశమభికాంక్షతి జ్ఞాతీనాం జ్ఞాతయః సదా. దుర్జనుడు అంటే ఎవరి వల్ల కూడా జయించడానికి వీలు కానటువంటి వాడు, పైగా కృతజ్ఞుడు. ఇలా విభీషణ్తో ఇంతలాగా అంటే ఇక్కడ నా సహవాసం నీకు సరిపడలేదు. అంటే ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను, నేనేం కావాలనుకుంటున్నాను, నేనేం చెయ్యాలనుకుంటున్నాను, దానికి తగ్గట్టుగా అది అమలుపరచడానికి సలహాలు ఇవ్వాలి తప్పితే, దానికి వ్యతిరేకంగా ఇస్తున్న కారణంగా అది ఆయనకి నచ్చలేదు రావణాసుడికి. అందుకే నువ్వు నా సోదరుడు అయినప్పటికీ కూడా నువ్వు నా వినాశనాన్ని కోరుకుంటున్నావు, అంటే నాకు హితకరంగా నువ్వు చెయ్యట్లేదు. యో అన్యేస్త్వేవం విధం బ్రూయాద్వాక్యమేకం నిశాచరః హన్మే తస్మిన్ క్షణే ఏవాధిక్త్వాం రక్షః కులాధమం. ఇలా అని మాట్లాడటమే కాకుండా, నువ్వు నిజంగా ఈ వంశంలో పుట్టిన అధముడవి, అంటే ఏవైతే లక్షణాలు రాక్షసులకు ఉంటాయో, ఏవైతే గుణాలు ఉంటాయో అందులో మచ్చుక్కైనా సరే నీకు ఏమీ లేవు. నువ్వు నిశాచరుడు అవి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇట్లా ఇంకెవరన్నా మాట్లాడుంటే అదే క్షణంలో వాడి శిరస్సుని నేను ఖండించి వేసేవాడిని. నువ్వు నీచుడివి, రాక్షసుల కులముల్లో తప్పుగా పుట్టినవాడివి, అధముడివి అన్నాడు. రావణేనైవ ముక్తః సన్ పరుషం స విభీషణః ఉత్పపాత సభా మధ్య గదా పాణిర్మహాబలః. హితమైన వాక్యాలు చెప్పినా సరే, ఇప్పుడు మరణకాలం ఆసన్నమైనప్పుడు ఏమవుతుందంటే, మనకి మేలు కోరి, మనకి పనికొచ్చేది ఔషధం లాంటిది, ఇది తీసుకుంటే నువ్వు ఉద్ధరింపబడతావని మనకి ఇచ్చినా సరే, అటువంటి ఏవి మనకి ఎక్కవు, నచ్చవు. ఇప్పుడు సమయం విడిచిపెట్టడానికి ఆసన్నమైన కారణంగా నేను వెళ్ళిపోవాలి. అందుకుని ఇంతకు ముందు విన్నవి, ఇంతకు ముందు చేసినవి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆ సహవాస దోషాల కారణంగా, వికారాల కారణంగా, ఈ దుర్గుణాల కారణంగా కొన్ని నేను ఇష్టపడను. ఈ మృత్యుకాలం ఆసన్నమైన కారణంగా, అంటే అక్కడ నేను వెళ్ళిపోవాలి. ఉద్ధరింపబడటానికి వీలుగా ఏది చెప్పినా సరే అది నాకు అంగీకారం కాకుండా నేను వ్యవహరిస్తూ ఉంటాను. ఈ విధంగా రావణాసుడు ఏదైతే పౌరుషంగా నిందిస్తూ మాట్లాడతాడో, హితకరమైన మాటలు మాట్లాడితే అందులో భావాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఏదో శత్రువులతో కలిసిపోయి శత్రువులకి మేలు చేయటానికి, తనకు కీడు చేయటానికి అన్నట్టుగా విభీషణుడు మాట్లాడుతున్నాడని సభ మధ్యలో అంతమంది ముందు తన్ని అంతలాగా దూషణలాడుతూ ఉంటే అది తట్టుకోలేకపోయాడు విభీషణుడు. చతుర్భిర్మంత్రిభిః సార్ధం గగనస్థో బ్రవిత్వచః క్రోధేన మహతావిష్టో రావణం దశకంధరం మా వినాశముపేహిత్వం ప్రియవాదినమేవ మాం. అందుకుని సభా మధ్యలో ఇలా గదాపాణి నలుగురు మంత్రులతో అక్కడ ఉండి అంతరి మధ్యలో ఇలా ఎగిసి పడుతూ ఉక్రోషంగా ఎలా అయితే నిలబడి ఉన్నాడు, పట్టరాని కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అలా రావణాసుడు అనేసరికి దానికి సమాధానంగా విభీషణుడు ఇప్పుడు చెప్తున్నాడు. ధిక్కరోషి తథాపిత్వం జ్యేష్ఠో భ్రాత పితుః సమః కాలో రాఘవ రూపేణ జాతో దశరథాలయే. నీకు వినాశకాలం దాపరించింది, అందుకే కొని తెచ్చుకుంటున్నావు ఆపదని. సీతాదేవి మరీ తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు, అంటే దాని కారణంగానే తనకి మృత్యు అన్నది రాబోతున్నది. నీ మేలు కోరి నేను నీకు హితకరమైన పలుకులు చెప్తే అవి నువ్వు ధిక్కరిస్తున్నావు. పైగా నువ్వు నాకు పెద్దన్నవి. పెద్దవాళ్ళు అన్నవాళ్ళు తండ్రితో సమానమైన వాళ్ళు, అదే అక్కల్లాంటి వాళ్ళు ఉంటే తల్లితో సమానమైన వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ నువ్వు నాకు పెద్దవాడివే అని కాకుండా, నీ మేలు కోరి, పైగా తండ్రితో సమానమైన వాడివి అని నేను నీకు హితకరమైనవి చెప్పాను, నీ మేలు కోరి. కానీ నువ్వు నీ నాశనాన్నే కోరుకుంటున్నావు. అందుకే నిన్ను వధించటానికే ఆ రాముడు దశరథొక్క ఇంటిలో అక్కడ జన్మ తీసుకున్నాడు అని. కాళీ సీతాభిధానేన జాత జనకనందిని
తావు భావాగతావత్ర భూమేర్భారాపనుత్తయే. ఆ కాళీదేవియే సీతర్పేరులో జనకునింట కుమార్తెగా ఉద్భవించింది. భూమి భారాన్ని తగ్గించటానికే వాళ్ళిద్దరూ కూడా ఇలా దిగి వచ్చారు అని. తేనేవ ప్రేరితస్త్వం తు నాశృణోషి హితం మమ శ్రీరామః ప్రకృతేః సాక్షాత్ పరాస్తత్ సర్వదా స్థితః. వారి చేతనే ఇలా అంటే ఇక్కడ మాయామోహాలకి లోబడిపోయిన కారణంగా నీకది అర్థం కావట్లేదు. పైగా ఇది భగవంతుడు యొక్క ప్రేరణ వల్ల నువ్వు ప్రేరేపితుడు అవుతున్నావు. అందుకే కాబోలు నేను చెప్పే నీకు హితకరమైన మాటలు నీ చెవికి ఎక్కట్లేదు సరికదా, నన్నే శత్రువుగా భావిస్తున్నావు. ఆ శ్రీరాముడు మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు ప్రకృతిగా ఇలా అన్నిటికీ అతీతంగా ఉన్నమైన వాడు, నిత్యమైన వాడు, శాశ్వతంగా ఉంటున్నవాడు, అన్నిటికీ మూలమైన వాడు. బహిరంతశ్చ భూతానాం సమః సర్వత్ర సంస్థితః నామరూపాది భేదేన తత్తన్మయ ఇవామలః. సకల భూతములందు కూడా అంతర్బాహ్య ఉన్నది ఎవరు అంటే సర్వంతర్యామి అయిన పరమాత్మ ఆత్మరూపంలో సర్వులొక్క అంతర్యామిగా లోపల ఉన్నాడు, బాహ్యానికి కూడా సర్వము వ్యాపించి ఉన్నవాడు. అందుకే లోపల బయట సమంగానే వ్యాపించి నిలిచి ఉన్నవాడు. అతడే నిత్యుడు, నిర్మలుడు. అయినప్పటికీ కూడా ఎన్నో రకాల నామరూపాల భేదాలతో విభిన్నంగా ఎప్పటికీ కూడా ఉద్భవిస్తూ భేదాలుగా మళ్ళీ మాయామోహాలకి లోబడేలా చేస్తాడు. కానీ పరమాత్మ నిత్యుడు. యథా నానా ప్రకారేషు వృక్షేష్వేకో మహానలః తత్తదా కృతి భేదేన భిద్యతే అజ్ఞాన చక్షుషాం. ఉన్నది ఒకే ఒక్క అగ్ని అయినప్పటికీ కూడా ఎలా అయితే అది వేరు వేరుగా విధానాలుగా ఉండేటప్పటికీ ఇది ఆ చెట్లకి వ్యాపించి ఉన్నప్పుడు ఆ వృక్షాలకి ఆకార భేదాలలాగా ఎలా అయితే తేడా అనిపిస్తూ ఉంటుందో అగ్ని కూడా వేరేమో అని అనిపిస్తుంది. అలాగే వేరు వేరు రూపాలతో ఇలా వస్తున్నప్పటికీ అజ్ఞానుల దృష్టికి అయినది వాళ్ళకి గోచరింపదు. అది తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉన్నంత కాలం వరకు మనకది భేదాల దృష్టితోనే ఉంటాము. ఆకార భేదాలకి, నామ భేదాలకి, లీలా భేదాలు, ఇన్నిటికీ భేదాలు చూసుకుంటూనే భేదమయంగానే ఉంటాము. పంచకోశాది భేదేన తత్తన్మయ ఇవ భవౌ నీలపీతాది యోగిన నిర్మల స్ఫటికో యథా. అలాగే నీలము, పచ్చల వంటి రంగురంగులు ఆ సామీప్యం చేత నిర్మలమైన స్ఫటికం ఎలా అయితే ఉంటుందో తెల్లగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. కాకపోతే నీలము, పచ్చల వంటి రంగురంగుల యొక్క సామీప్యంలో స్ఫటికాన్ని తీసిపెట్టినప్పుడు ఇందులో కూడా వేయో రంగులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా రాముడు కూడా నిర్లిప్తుడైనప్పటికీ కూడా ఈ పంచకోశాలతో కూరుకున్న భేదాల కారణంగా ఆయా ఆకృతులు పొందినట్టుగానే మనకి భాషిస్తూ ఉంటాడు. అయితే పంచకోశాలమయంగా ఉంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 కోశాలు తొలగించబడినప్పుడే శుద్ధత్వం వస్తుంది. అప్పుడు ఇవన్నీ దాటిన తర్వాత అంతర్యామి అన్న ఒక అనుభవంలోకి తెలుస్తుంది. పరమాత్మ అప్పుడు భాషిస్తాడు అంటారు. సయేవ నిత్యముక్తోపి స్వమాయా గుణబింబితః కాలః ప్రధానం పురుషో అవ్యక్తం చేతి చతుర్విధః. ఆ పరమాత్మయే నిత్యముక్తుడైనప్పటికీ కూడా తన మాయ కారణంగా మళ్ళీ అందరికీ ఎలా అయితే ప్రతిబింబం ఇక్కడ కనిపించేది చాలా వాటిల్లో ప్రతిబింబం కనిపించేసరికి ఇది వేరు అది వేరు, ఇది ఇక్కడ అదక్కడ అన్నట్టుగా ఎలా అయితే అనిపిస్తూ ఉంటుందో ఇలా మాయ కారణంగా ప్రధానంగా అవ్యక్తుడు, అన్నిటికీ మూలమైన వాడు. కానీ ఇక్కడ 4 విధాలుగా అందుకు చెప్పబడ్డాడు. ప్రధాన పురుషాభ్యాంస జగత్సృత్నం సృజత్యజః కాలరూపేణ కలనాం జగతః కురుతే అవ్యయః. ఎలా అయితే పుట్టుకలు లేనివాడైన వాడు పరమాత్మ, కానీ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఎలా అయితే మనం బాల్యం నుంచి మళ్ళీ యవ్వనంలోకి, మళ్ళీ కాలానుగుణంగా వృద్ధాప్యంలోకి, మరణం, ఇట్లా అన్ని మార్పులు శరీరానికి కలుగుతూ ఉంటాయి. కానీ పుట్టుకే లేదు. జననం ఉందంటే మనకి మరణం ఉన్నది. పుట్టుకే లేనివాడు అనాదిగా సనాతనుడుగా ఉంటున్నవాడు, మార్పులు చేర్పులు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నవాడు. కానీ తానే సృష్టి రూపాన్ని సృష్టించి మళ్ళీ అవ్యయుడిగా పరమాత్మ ఈ కాలరూపంలా మళ్ళీ తానే దాన్ని సంహరిస్తున్నాడు. ఎలా అయితే
సాత్విక గుణం, రజో గుణాలకి, తమో గుణాలకి లోబడినట్టుగా మళ్ళీ మాయగా అనిపిస్తాడు గాని, గుణాతీతంగా ఉంటున్నవాడే పరమాత్మ. గుణమయంగా జీవులు ఉంటారు. కానీ ఇక్కడ మళ్ళీ మాయామోహాలు ప్రధానంగా ఉత్పత్తికి రూపంలో ఉన్నప్పుడు ఒక గుణానికి లోబడుతున్నట్టుగా, మళ్ళీ దాన్ని పోషించేటప్పుడు ఒక గుణానికి లోబడుతున్నట్టుగా, దాని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా, అలాగే లయం చేసేటప్పుడు తమో గుణానికి లోబడుతూ ఉన్నట్టుగా, పోషణప్పుడు సాత్వికంగా, అలాగే ఈ సృష్టి చేసేటప్పుడు రజోగుణమయంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ పరమాత్మ గుణాతీతుడు. రూపీ స భగవాన్ రామరూపేణ మాయయా బ్రహ్మణ పార్థితో దేవస్త్వద్ వదార్థమిహాగతః తదన్యత కథం కుర్యా సత్య సంకల్ప ఈశ్వర. అయితే ఇక్కడ పుట్టుక లేనివాడైనప్పటికీ కూడా ఇక్కడ పుట్టింది ఎందుకు అంటే ఆ పరమాత్మ మాయా రూపాల్లో అవతరించి ఉన్నాడు. దేవదేవులు అందరూ కూడా బ్రహ్మతో ప్రార్థింపబడిన తర్వాత నిన్ను వధించటానికే ఈ మానవ రూపంలో వచ్చాడు. సత్య సంకల్పుడైన ఆ ఈశ్వరుడే ఆ ప్రతిజ్ఞను ఎలా మార్చగలవు? హనిష్యతి త్వాం రామస్తు సపుత్ర బలవాహన హన్యమానం న శక్నోమి ద్రష్టుం రామేణ రావణ. అందుకే రాముడు నిన్ను, నీ పుత్రులు, నీ బలాలు, నీ పరివార సహితంగా సర్వాన్ని వధించి వేస్తాడు. రావణ, అటు నీవు ఇటు మొత్తం ఈ రాక్షసుల యొక్క సమూహం కూడా, ఏ సమూహాన్ని బలాన్ని చూసి విర్రవీగుతున్నావు, సమస్తము తొలగిచ్చేస్తాడు. త్వాం రాక్షసకులం కృత్స్నం తతో గచ్చామి రాఘవం మయీ యాతి సుఖీ భూత్వా రామస్వ భవనే చిరం. రాముడి చేతుల్లో నువ్వు హతమార్చబడతావు. నేను చూడశక్తుణ్ణి కాను, కానీ నా వల్లనే కదా నీకు కష్టము అన్నీ వస్తున్నాయి. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు సుఖాలతో ఉండు, నీ భవనాలతో, నీ ఈ భోగాలతో చిరకాలం అలాగే ఆనందించు అంటాడు. విభీషణో రావణవాక్యతః క్షణాద్విసృజ్య సర్వం సపరిచ్ఛదం గృహం జగామ రామస్య పదారవిందయోః సేవాభికాంక్షి పరిపూర్ణమానసః. అనే విధంగా పలికిన విభీషణుడు రావణాసుడి మాటలకి ఆ బాధలో క్షణంలో ఆ సకల భోగాలతో కూడుకున్న సామ్రాజ్యాన్ని, అవన్నిటినీ కూడా, అన్ని గృహాన్ని కూడా, సర్వాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ నిండైన మనస్సుతో రామ పాదాల్ని ఆశ్రయించాలి అని ఆయన్ని సేవించుకుని, అప్పుడు విభీషణుడు ఎంతో సంతోషంతో ఆ రాముడి సన్నిధికి ఆయన్ని సేవించుకోవాలన్న ఆ భావనతో అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు సెకండ్ సర్గ సంపూర్ణం.